హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా బోండా మైసూర్ బోండాలో మసాలా వేసి చేస్తున్నాను. ప్లెయిన్ బోండా కాదండి. చూసారు కదా, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులో అల్లము తురిమేసి వేశాను. కొంచెం కరివేపాకు కొద్దిగా చీల్చి వేశాను. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం సాల్టు వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు, ఒక కప్పు మైదా పిండికి ఒక 3 స్పూన్స్ స్పూన్ అనమాట పెరుగు వేయాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి ఆ పెరుగుతో పాటుగా మనము కొద్దిగా అది బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. ముందు కొన్ని సాల్టు ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలన్నమాట. చూడండి, మాకైతే అది సరిపోతుందని చెప్పేసి మాకు ఆ విధంగా వేశాను. అదే ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొంతమంది తక్కువ తింటారు సాల్ట్, కొంతమంది ఎక్కువ తింటారు, అలా అనమాట. అగోండి పెరుగు, అది మేమైతే ఎప్పుడు ఈ డబ్బా తీసుకొస్తామండి. పెరుగు లీటర్ డబ్బా అనమాట. ప్యాకెట్స్ ఎప్పుడో తెస్తాం కానీ, లేదంటే ఈ డబ్బా వాడతాము. ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను అనమాట. అందులోని పెరుగు వేసి దాన్ని ముందు కలుపుకోవాలండి. వాటర్ వేయకుండా ముందు పెరుగు వీటన్నిటితో పాటు ముందు మొత్తం ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. చూసారా, ఆ విధంగా అనమాట. కంప్లీట్గా అలా కలిపిన తర్వాత, బాగా కలిపిన తర్వాత, అది ఉండలంతా పోయి నీట్గా కలిపిన తర్వాత అప్పుడు మనము చూసారా ఆ విధంగా కలిసిపోవాలన్నమాట. కంప్లీట్గా ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిసిపోవాలి. అలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండాను నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపినంత వరకు వాటర్ యాడ్ చేయకూడదండి. ముందు పెరుగు ఇవన్నీ కలిపి నీట్గా కలవాలన్నమాట. చూడండి, ఆ విధంగా నీట్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అగోండి ఆ విధంగా మొత్తం పెరుగుతో కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే యాడ్ చేయాలండి. ఒకేసారి వాటర్ వేస్తే మనకి ఎక్కువ అయిపోతుంది. అది అంచనా తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. అందుకు క్వాంటిటీ మనకి సరిపోయేంత వరకు, అంటే ఏ విధంగా రావాలి అని మనకి తెలియాలి కదా. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకుంటే ఇంకా అది ఎక్కువ వాటర్ అవ్వదనమాట. మనకి తెలుస్తుంది కొంచెం వేసిన తర్వాత మనం అనుకునే క్వాంటిటీ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. రాలేదు కదా, మరి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. చూడండి, ఆ విధంగా అనమాట. అలాగా ఇప్పుడు చాలా ఎక్కువగా బీట్ చేయాలండి. ఎందుకంటే బోండా కొంచెం ఉబ్బుగా రావాలి అనుకుంటే కనుక మనం ఆ పిండిని అయితే చాలా ఎక్కువ బీట్ చేయాలండి. చాలా టైం అండి. ఒక 10 మినిట్స్ వరకు బాగా బీట్ చేస్తూ ఉండాలి. మొత్తం అంతా కలవాలన్నమాట. నీట్గా అది కొంచెం పొంగులా అవ్వాలి. మనకి ఎంత వీలైతే అంత బీట్ చేయాలి. చూడండి, ఆ విధంగా అలా చేస్తే ఏ పిండి అయినా కూడా అలా చేసామంటే కనుక కొంచెం దీనిగా వస్తుంది అనమాట, గుల్లగా వస్తుంది. అందుకు ఫ్రెండ్స్, నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక ముగ్గురికి వీడియోని సెండ్ చేయండి. ఆ ముగ్గురిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మరో ముగ్గురికి ఒక్కొక్కరు ముగ్గురికి చొప్పున సెండ్ చేయమని చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ హెల్ప్ చేయండి. మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ ముగ్గురికి చొప్పున అలా ఫార్వర్డ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూసారా ఇది ఆ పిండిని ఆ విధంగా చాలా టైం బీట్ చేయాలి. నేను కూడా ఒక 10 మినిట్స్ వరకు బీట్ చేశాను అనమాట. అలాగా పిండిని పూర్తిగా జారుగా నీట్గా అవ్వాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండాలి. అగోండి, మొత్తం ఆ విధంగా అనమాట. మనం వాటర్ కూడా తక్కువే వేసాము, కానీ జారుగా అవుతుంది అనమాట. ఎంత మనం బీట్ చేస్తే అంత జారుగా అవుతుంది అనమాట. అలా చేసిన తర్వాత మనం ఒక 15 మినిట్స్, మనకు వీలైతే 15 or 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ వేగనివ్వాలి. అంటే మరగాలన్నమాట. మరిగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కొంచెం ఉండలుగా వేసుకోవాలన్నమాట. చూసారా, అలా
ఫ్రెండ్స్ మీరు మర్చిపోవద్దు, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన ఎవరికి ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మరో ముగ్గురికి ఫార్వర్డ్ చేయండి. ఆ ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ముగ్గురికి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. మాకు చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది మీరు వింటారని అనుకుంటున్నాను. ఆ విధంగా చేస్తారని అనుకుంటున్నాను, వింటానని కాదు. నేను చెప్పిన విధంగా చేస్తారు, మాలాంటి వాళ్ళకి యూజ్ అవుతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మరో ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సెండ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇగోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ఉంది కదా క్వాంటిటీ, దాన్ని కూడా మళ్ళీ ఆ విధంగా బోండాల్లాగా వేసేసుకోవాలి. అగో చూసారు కదా, మిగిలిన వాటిని